హాయ్, రీసెంట్గా ఒక బ్రెయిన్ సర్జరీ చేశాను. యాక్సిడెంట్ కేసు. రెగ్యులర్గా యాక్సిడెంట్ కేసెస్కి బ్రెయిన్ సర్జరీ చేస్తాను, దాంట్లో కొత్త ఏముంది, దానికి స్పెషాలిటీ ఏంటి అని అనుకోవచ్చు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక 38 ఇయర్ పేషెంట్ వాళ్ళ కొడుకును బైక్ మీద కూర్చోబెట్టుకొని రోడ్ మీద వెళ్తున్నాడు. తను చేసిన తప్పు ఒకటే ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం. చిన్న బాబు వెనుక కూర్చున్నాడు. ఎదురుంగ నుంచి రాంగ్ సైడ్లో వేరే పర్సన్ వచ్చి ఇతన్ని గుద్దాడు. ఆ ఆపోజిట్ పర్సన్ బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆల్కహాల్ మత్తులో రాంగ్ సైడ్లో వచ్చేసి ఇతన్ని గుద్దేశాడు. లక్కీగా బాయ్కి ఏం కాలేదు, బట్ ఫాదర్ మాత్రం సివియర్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్తో వచ్చాడు. ఆపరేషన్ చేశాము, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద సివియారిటీ తనని సేవ్ చేసుకోలేకపోయినాము ఆఫ్టర్ ఆల్ ది ఎఫర్ట్స్. ఈ సిచ్యువేషన్ చూశాక నిజంగా బాధ వేసింది. అంటే తను చేసిన మిస్టేక్ ఏం లేదు. ఓకే, హెల్మెట్ పెట్టుకోవడం అంటే ఇప్పుడు దగ్గరలో చిన్న షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదో ఒక చిన్న రౌండ్ వేసినప్పుడు మేబీ హెల్మెట్ పెట్టుకోలేదేమో, అది రాంగ్. కానీ ఇలా ఆల్కహాల్ తీసుకొని వేరే వాడి వల్ల డెత్ అవ్వడం అనేది ఎంత బాధాకరము. అంటే మనుషులు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు. ఇప్పుడు ఎవరైతే గుద్దారో వానికి ఏం కాలేదు, వానికి ఏం స్క్రాచ్ కూడా పడలేదు. వేరేవాడు చేసిన తప్పులకి, వేరేవాడు చేసిన చిన్న ఎంజాయ్మెంట్కి ఒక దీంట్లో శిక్ష అనుభవించింది వీళ్ళ కుటుంబం. సో దయచేసి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, మీరు తీసుకుంటే అది మీ ఇష్టం, మీ ఆరోగ్యం పట్ల మీకున్న ఇది, బట్ దయచేసి డ్రైవ్ చేయకండి. డ్రింక్ చేసి డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. మీరు తాగిన దగ్గర పడుకోండి ఆర్ డ్రైవర్ని బుక్ చేసుకొని వెళ్ళండి. కానీ ప్లీజ్ ఇలాంటివి చేయకండి. అండ్ ఇట్ కెన్ లీడ్ టు కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్లీజ్, థ్యాంక్ యూ.